అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో కూడా ఎట్టుండబోతామనైనా అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందమో. ఇది మేము చెప్పాలనుకుంది. అంటే ఇంతవరకు అతను ఏం చెప్తున్నాడని యోహాను గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుని యొక్క అన్యోన్య సహవాసాన్ని గురించి చెప్తున్నాడు. మేము అనుభవించాము దాన్ని. ఎట్లా? చూడకను అనుభవించారా? వర్ణింపశక్యం కాంతి దేవుని యొక్క సహవాసం. ఏమండి, దేవుని యొక్క అయాకత్వము, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయన వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. అది అన్యోన్యమైనది. ఒక భార్య భర్త ఏ విధంగా ఉండగలరు, ఒక తండ్రి కుమారుడు ఏ విధంగా అయితే ఉండగలరు, ఓ తల్లి కుమార్తె ఏ విధంగా అయితే ఉండగలరు, దాన్ని మించినది ఈ అన్యోన్యం సహవాసం. అది కోరుకుంటున్నాడు ప్రియులు. పరలోకమందు దేవాది దేవుడు తన సహవాసాన్ని ఒకసారి పరిశీలించి ఆలోచించినట్టు చూడగలిగితే ఎప్పటికీ నీ తండ్రి యొక్క మాటను అలా కిందకు వదిలిపెట్టిన సమాచారాన్ని చూడలేదు. ఒక్క మాట రాకమునిపే ఎవరు వెళతారయ్యా నా తరపున అని అనగానే ఏమైందైనా, నేనున్నాను, నన్ను పంపు. ఎంత గొప్ప సహవాసం! ఏమండి, సహవాసానికి అర్థం తెలియకుండా ఈరోజు సంఘాలలో ఉండిపోతున్నాం ప్రియమైన వాళ్ళు. ఆయన ప్రేమది అర్థం కావట్లేదు, ఆయన మాటలేం అర్థం కావట్లేదు. కానీ వచ్చామా, వెళ్ళామా, మన కొరకు చదువుకున్నాం, మన కొరకు ఏదో కావాలి అందులో నుంచి, అది ఎదురు చూస్తున్నాం తప్ప దేవునికి ఏం కావాలని ఈరోజు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దేవునికి కావాల్సిందిలా నీ సహవాసం.